బీహార్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. నీమో వేవ్ అంట, అంటే నితీష్ కుమార్ అండ్ నరేంద్ర మోడీ వేవ్ అక్కడ కనిపిస్తోంది అనమాట. మనం చూస్తే బీహార్లో ఎన్డీఏ కూటమి బీజేపీ నితీష్ కుమార్ గారి జనతాదళ్ పార్టీ, తర్వాత చిరాగ్ పాస్వాన్ గారి లోక్ జనశక్తి పార్టీ, ఇలా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలు ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జన్ సురాజ్ పార్టీ ఏదైతే కొత్తగా స్థాపించారో ప్రశాంత్ కిషోర్ ఒక్క సీట్ కూడా లేదనమాట. కంప్లీట్ అవుట్ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే కనుక బీహార్లో ప్రధాన అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఆర్జేడీ, ఐఎన్సీ, కమ్యూనిస్ట్ పార్టీస్ ఇవన్నీ కూడా మహాగఠబంధన్ ఫామ్ చేసుకున్నాయి. అయితే వాళ్ళ ప్రధాన లీడర్స్ కూడా ఓడిపోతున్నారు. మహాగఠబంధన్ ఓటమి దిశగా ఉందన్నమాట. అండ్ బీహార్లో మనం చూస్తే కనుక బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిపోతుంది. దాదాపు బీజేపీ 101 సీట్స్లో కంటెస్ట్ చేస్తే 80 పైన 80 పైన సీట్లలో ముందంజలో ఉందంట. దాంతోపాటు అసలు బీహార్లో మళ్ళా కూడా, అంటే నితీష్ కుమార్ ఇన్నిసార్లు సీఎం అవుతున్నారు, మళ్ళా కూడా సీఎం కాబోతున్నారు. ఎన్డీఏ అలయన్స్ ఇంత ఫాస్ట్గా దూసుకుపోతుంది, ఇంత గొప్పగా దూసుకుపోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోయిందంట. జన్ సురాజ్ పార్టీ, ఏఐఎంఎం, ఇలా ఈ పార్టీలన్నింటికి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ స్ప్లిట్ అయిపోయింది. కాబట్టి ఏదైతే ఎన్డీఏ అలయన్స్లో ఉన్న పార్టీస్ ఉన్నాయో, జేడీయూ కావచ్చు, బీజేపీ కావచ్చు, లోక్ జనశక్తి కావచ్చు, వాళ్ళ ఓట్లు స్ట్రాంగ్గా కన్సాలిడేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క నుంచితే బీహార్ సీఎం నితీష్ కుమార్ గారి చరిష్మా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడం, ముఖ్యంగా కుర్మీ కోరి కమ్యూనిటీస్ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఈబీసీ ఓట్ బ్యాంక్ కావచ్చు, మహాదళిత్ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఉమెన్ ఓట్ బ్యాంక్ కావచ్చు, అన్ని ఆయనకి సాలిడ్గా పడ్డాయని అంటున్నారనమాట. దాంతోపాటు ఎన్డీఏ అలయన్స్ బీహార్లో దూసుకుపోవడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఎం ఫ్యాక్టర్, మహిళా ఫ్యాక్టర్. ఇప్పుడు చూస్తే బీహార్లో మహిళలు ఎక్కువ మంది ఓటేశారు. వీళ్ళ ఫ్యాక్టర్ బాగా పనిచేసినట్టు మనకు అర్థమవుతుంది. బీహార్లో ఎంఎంఆర్వై ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన స్కీమ్ సక్సెస్ కూడా ఎన్డీఏ సక్సెస్ కారణమైందని చెప్పి చాలా మంది అంటున్నారు.